తిరుపతి తొక్కిసలాట ఘటనపై స్పందించడానికి టీటీడీ మాజీ మెంబర్ యానాదయ్య గారు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే. గతంలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీలో ఎప్పుడూ కూడా ఇలాంటి సంఘటన జరగటం మనం చూడలేదు. కానీ కూటమి ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు ఇంతటి మహా విషాదాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఏం చెప్తారు సార్? చాలా బాధాకరం అమ్మా, రాత్రి నుంచి చూస్తున్నాము. ఎందుకంటే అసలు శ్రీవారి ఆలయ పవిత్రతనే ఈ రోజు మంట కలిపే పరిస్థితి. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం గాని, టీటీడీ ఉన్నటువంటి నాయకులు గాని, అక్కడ ఉన్నటువంటి టీటీడీ పాలకవర్గం గాని, అధికారులు గాని, వీళ్ళ కేవలం నిర్లక్ష్యం వలన ప్రజల ప్రాణాలంటే వీళ్ళకి లెక్క చేయనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇంతవరకు చరిత్రలో, టీటీడీ చరిత్రలో టోకన్లు జారీ చేయడంలో కానీ కొన్ని లక్షల మంది, రోజుకు లక్షల మంది దర్శనాలకు వచ్చేటటువంటి పరిస్థితి. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఎప్పటి నుంచో ఊరికి మాటలు చెప్పము, మీడియా ముందు వచ్చి మాట్లాడడం తప్ప సరైనటువంటి చర్యలు తీసుకోలేదు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా అత్యంత పవిత్రమైనటువంటి భక్తులు ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి వైకుంఠ ఏకాదశి వస్తుందంటే ఎంతో జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నా గానీ ఒక్కొక్కసారి అసలు పార్కుల్లో కూర్చోబెట్టేసి అసలు క్యూ కాంప్లెక్స్ సరైనటువంటి లేదు, వాళ్ళకి కనీసమైనటువంటి వసతులు లేకుండా ఈ విధమైనటువంటి తొక్కిసలాట, అసలు పోలీస్ బందోబస్తు గాని, టీటీడీకి సేవకులు గాని వేలల్లో లక్షల్లో ఉన్నారు. మరి ఇవన్నీ కూడా లేకుండా నిర్లక్ష్యం, కేవలం నిర్లక్ష్యమే. అక్కడ నిర్లక్ష్యం వల్లనే ఈ రోజు ఇంత దారుణమైన పరిస్థితి. 7 మంది ప్రాణాలు, ఈ రోజు 50-60 మంది, ఇంకా ఎంతమంది ప్రాణహాని ఉందో, ప్రాణాలు పోతాయో తెలియదు. వృద్ధులైతే ఆ తొక్కిసలాట్లో చాలా మంది చూసాం, టీవీలు చూస్తున్నాము. చాలా బాధాకరము. ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారు అధికార దాహంతో, ఆయన అధికారం తప్ప ఇటువంటి కనీసము వసతులు చూసేటటువంటి ఇవన్నీ కూడా ప్రభుత్వం సరైనటువంటి నిర్ణయం తీసుకునేది. అధికారులు కానీ, టీటీడీ పాలకవర్గం ఉంది, టీటీడీకి ఉన్నతాధికారులు ఉండరు. ఏం చేస్తుంటారు? ఎందుకు సరైనటువంటి వసతి కల్పించలేకపోయినారు? క్యూ కాంప్లెక్స్లు కానీ, అక్కడ జనాలకు సరైనటువంటి బందోబస్తు పెట్టి పంపించలేకపోవడం వలన ఇవన్నీ జరిగేవి. ఇది అసలు పవిత్రమైనటువంటి, ఎంతో పవిత్రమైనటువంటి భగవంతుడు శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రతనే దెబ్బతీశారు. అసలు దర్శనానికి పోయేదానికి భయపడే పరిస్థితి తీసుకొచ్చారు ఈరోజు. ఇంకా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎంతసేపు ప్రచార ఆర్భాటంతో, గతంలో కూడా అంతే, కుంభం మన విజయవాడ ఇది జరిగినప్పుడు కూడా ఆయన ఫోటోలు వీడియోలు తీసుకునే దానికోసం దాదాపు ఆ రోజు కూడా 29 మంది చనిపోయారు. మరి ఈ విధంగా కనీసం టీటీడీ అంటే లక్షల మంది వస్తారు అక్కడ భగవంతుడు. వాళ్ళకు వసతులు కనీసం క్యూ కాంప్లెక్స్ కూడా సరైనటువంటి నిర్మించకపోవడము ఎంత దారుణమైన పరిస్థితి అమ్మా. అసలు బాధాకరము. భక్తులు ఈ విధంగా దేవుని దగ్గరికి వచ్చి ఎంతో పవిత్రంగా దేవుణ్ణి వైకుంఠ ఏకాదశి తర్వాత దర్శనం చేసుకునే దానికి ఇచ్చే టోకన్ల తొక్కిసలాటలో చనిపోయినారంటే ఇది మరి వైకుంఠ ఏకాదశికి ఏ విధమైన ఏర్పాటు చేయగలుగుతారు? మరి వచ్చేటటువంటి లక్షలాది మంది భక్తులకు ఏ విధమైనటువంటి వసతి చేయగలుగుతారు? ఇదంతా కూడా దీనికి తప్పకుండా ముఖ్యమంత్రి గారు ఈ రోజు టీటీడీ పాలకవర్గ చైర్మన్, పాలకవర్గము, అధికారులు బాధ్యత రాయటం వలన జరిగింది. వాళ్ళ యొక్క బాధ్యత రాయటమే, వాళ్ళ యొక్క నిర్లక్ష్యమే. వాళ్ళందరూ కూడా బాధ్యులు కావాలి. వాళ్ళందరూ కూడా భక్తులకి ఏం సమాధానం చెప్తారో ఈ రోజు ముఖ్యమంత్రి గారు, టీటీడీ పాలకవర్గ చైర్మన్ మరి చూడాలి. ఎందుకంటే ఇంత నిర్లక్ష్యం వల్లనే జరిగింది. భక్తులంటే, ప్రజల ప్రాణాలంటే భయమే లేదు అటువంటి పరిస్థితి. ఓకే యానాదయ్య గారు, థ్యాంక్ యూ అండి మీ స్పందన తెలియజేసినందుకు.